హలో అండి, ఈరోజు ఈ వీడియోలో కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ మండే టు సాటర్డే ఏమేం వండుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు డే 1 ఈ వీడియోలో నేను దొండకాయ ఫ్రై మరియు చీజ్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ దొండకాయని ముక్కలుగా కట్ చేసుకొని చాపింగ్ బాక్స్ తీసుకున్నానండి. ఈ చాపర్లో వేసి మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలాంటి గ్యాడ్జెట్స్ ఉండడం వల్ల పని చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలాంటి గ్యాడ్జెట్ లేకపోతే మీరు మిక్సీ జార్లో కూడా ఒక పల్స్ పెట్టించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ముక్కలుగా చాలా క్విక్గా తయారైపోయిందండి. ఇప్పుడు నేను ఆనియన్ని కూడా చాపర్లోనే చాప్ చేసుకోబోతున్నాను. చాలా క్విక్గా అయిపోతుందండి ఈ గ్యాడ్జెట్ ఉండడం వల్ల. నేను ఆనియన్ కూడా మనకి ఎంత సన్నగా కావాలి అనుకుంటే అంత సన్నగా మనం చాప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆనియన్ కూడా బాగా చాప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా నూనె వేసాను. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉద్దిపప్పు వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఒక 30 సెకండ్ల పాటు వేయించుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయను కూడా వేసేసి మనం కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసానండి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం వేగిందండి బాగా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కొంతసేపు వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ దాకా వేయించుకుందాం. చూసారు కదా, దొండకాయ బాగా ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు నేను డ్రై కోకోనట్ పౌడర్ని వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసానండి. కొబ్బరి వేయడం వల్ల చాలా హెల్తీ అండి. ఇది పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా కొబ్బరి చాలా హెల్తీ ఇంగ్రీడియంట్ కదా, అందుకే కొబ్బరి వేసాను. వేసాక 1 నిమిషం పాటు వదిలేద్దాం. ఇప్పుడు నేను పిండి కలిపి పెట్టుకున్నానండి. పరాటాని చేసుకుందాం. చూసారు కదా, నేను పైన చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న చపాతీలో నేను పైన చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ స్లైస్ చీజ్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పిజ్జా చీజ్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను పైన చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేశాక కొంచెం పిండి చల్లి ఒకసారి ప్రెస్ చేసుకుందాం. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, కొంచెం మెల్లిగా నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ప్రెస్ చేశాక ఇప్పుడు మనం పరాటాని కాల్చుకుందాం. ఒక సైడు ఆయిల్ అప్లై చేసి ఫ్లిప్ చేసి మరో సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు ఇక్కడ బటర్ కానీ లేదంటే గీ కానీ యూజ్ చేయొచ్చు. నేను ఆయిల్ అప్లై చేశాను. చూసారు కదా, చపాతీ చాలా బాగా పొంగుతుంది కదా. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఇంకొక పరాటాను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడు పిల్లలకి ఇలా చీజ్ పెట్టడం వల్ల కాల్షియం బాగా అందుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ పరాటా రెడీ చేసేసుకున్నాను. నేను 3 పరాటా పెట్టి మిగతా స్నాక్స్ పెడుతున్నానండి. అంతే అండి, డే 1 నేను చీజ్ పరాటా, దొండకాయ ఫ్రై చేసి మా పిల్లల బాక్స్కి పెట్టేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇది డే 1 మండే లంచ్ బాక్స్ అండి. ఇప్పుడు డే 2 ట్యూస్డే లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. నేను ఇక్కడ
జొన్న పిండిని తీసుకున్నానండి. జొన్న పిండితో దోశ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. ఈ జొన్న పిండితో మనం పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తాం. ఇప్పుడు నేను ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం గ్రైండ్ చేసుకున్న మిరపకాయలు వేసానండి. గ్రైండ్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకటి తురుముకున్న క్యారెట్ వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసాను, వేయించుకున్న పల్లి పొడి కూడా వేసానండి. ఒక అర స్పూన్ దాకా పసుపు కూడా వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిరపకాయల్ని గ్రైండ్ చేసి వేయడం వల్ల, అలాగే ఫ్రై చేసుకున్న పీనట్ పొడి వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పొంగనాలు. ఇవి రోజంతా అయినా కూడా ఆరిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు నేను పొంగనాలు ప్యాన్ తీసుకున్నాను. మొత్తానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేశాక నేను రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని మొత్తం ఫిల్ చేస్తున్నానండి. ఇలా మొత్తం ఫిల్ చేశాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకుందాం. మొత్తం అన్నీ రెండో వైపు కూడా తిప్పేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుందాం. నేను జొన్న పిండి బ్యాటర్ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయండి. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతే అండి, జొన్న పిండి పొంగనాలు. ఇవి చాలా చాలా హెల్తీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా బియ్యం పిండి పొంగనాల కంటే కూడా ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. అంతే అండి, ఇది డే 2 మంగళవారం లంచ్ బాక్స్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియచేయండి. ఈ డే 3 బుధవారం లంచ్ బాక్స్ని మనం గోంగూర పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఒక 3 స్పూన్ల దాకా నూనె వేసాను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1/2 కప్పు దాకా పల్లీలు వేసానండి. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను కూడా వేసి కొంచెం వేగనిద్దాం. నేను ఇక్కడ కొంచెం గోంగూరని వేసానండి. మీరు మొత్తం కావాలంటే గోంగూరే వేసుకోవచ్చు. నేను కొంచెం గోంగూర పచ్చడిని వేసాను. నేను గోంగూర పచ్చడి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఒక 30 సెకండ్లు వేగనించాక 30 సెకండ్లు వేగాక మనం వండి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లో రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ గోంగూర పులిహోర చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ వరకు అయినా కూడా ఆరిపోకుండా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. అంతేనండి, ఈరోజు డే 3 బుధవారం లంచ్ బాక్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు డే 4 గురువారం. మనం పిల్లల లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేను రవ్వ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. 1 కప్పు సన్న రవ్వ తీసుకున్నానండి, కొంచెం తరిగి పెట్టుకున్న బీన్స్, అలాగే ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం తరిగి పెట్టుకున్న మిరపకాయలు, అలాగే ఒక 2 క్యారెట్ వేసానండి, కొంచెం కొత్తిమీర కూడా వేసాను, కొంచెం ఎక్కువ పులవకుండా ఉండే పెరుగుని 1/2 కప్పు దాకా వేసాను, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను, కొంచెం నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేశాక ఒక అరగంట పాటు మనం రవ్వని నాననిద్దాం. ఇప్పుడు అల్లం ఉల్లిపాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక 3 స్పూన్ల దాకా నూనె వేసి ఒక 2 స్పూన్లు శనగబ్యాళ్ళు, ఒక 2 స్పూన్లు ఉద్దిబ్యాళ్ళు,
1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగాక నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను. ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా వేసుకోవాలి. వేసాక మూత పెట్టి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, కొంచెం కలర్ వచ్చాయి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో మనం ఒక కట్ చేసి పెట్టుకున్న టొమాటోని వేసుకుందాం. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీరు కావాలంటే టొమాటో వేసుకోవచ్చు, లేదంటే కూడా చట్నీ చాలా బాగా ఉంటుంది. చూసారు కదా, మెత్తగా అయ్యేంత వరకు వేగాక కొంచెం చింతపండు వేసాను. చింతపండు చూసుకొని వేసుకోండి, లేదంటే పులుపు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే టొమాటో కూడా వేసాం కదా. ఒక 30 సెకండ్లు వేగాక 1 స్పూన్ కారం పొడి వేసానండి. కారపొడి కూడా వేయడం వల్ల మనం చాలా ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చల్లారనిద్దాం. ఇప్పుడు అరగంట తర్వాత చూసారు కదా, రవ్వ బాగా నానింది కదా. ఒక హాఫ్ కప్పు దాకా నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి. మరీ ఎక్కువ మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదండి. నేను ఇప్పుడు పొంగనాలు ప్యాన్లో నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనం పొంగనాలు వేసేసుకుందాం. ఇలా మొత్తం పొంగనాలు వేసేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఒక సైడు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం రెండో సైడ్కి కూడా పొంగనాలన్నిటినీ కూడా తిప్పేసుకుందాం. ఇలా మొత్తం తిప్పేశాక మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం వేయించుకున్న ఉద్దిపప్పు అన్నిటినీ కూడా మనం గ్రైండ్ చేసేసుకుందాం. చేశాక ఒక గిన్నెలోకి తీసేసుకొని మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చండి. పోపు పెట్టుకోకపోయినా కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పొంగనాలకి. చూసారు కదా, ఇప్పుడు పొంగనాలు రెడీ అయిపోయాయి. నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతే అండి, ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ డే 4 అంటే గురువారం లంచ్ బాక్స్ రెసిపీకి రవ్వ పొంగనాలు ఎలా తయారు చేయాలో చూసేసాం కదా. కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. ఇప్పుడు డే 5 ఫ్రైడే మనం లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈరోజు నేను మిల్లెట్ కర్డ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మామూలు రైస్ కంటే కూడా మిల్లెట్స్ వేయడం వల్ల సాయంత్రం వరకు అయినా కూడా ఆరిపోకుండా ఉంటుందండి. నేను ఇక్కడ 1 కప్పు దాకా సామెలు తీసుకున్నాను. సామెలు బాగా కడగాలి. బాగా కడిగాక నేను 1 కప్పు మిల్లెట్స్కి 2.5 కప్పు దాకా నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా 8 గంటల పాటు నాననివ్వాలండి. నైట్లో నానబెట్టుకుంటే మార్నింగ్ పిల్లలకి బాక్స్కి రెడీ చేయొచ్చు. ఇప్పుడు 8 గంటలకు నానిన మిల్లెట్ని నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను. కుక్కర్లోకి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసాను అండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒక 3 విజిల్స్ పెట్టించాలి. 3 విజిల్స్ పెట్టాక చూసారు కదా, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు బాగా ఉడికిన మిల్లెట్స్ని కొంచెం చల్లారనిద్దాం. ఎందుకంటే వేడి వేడి మిల్లెట్స్లో కలపడం వల్ల పెరుగు పాయిజన్ అయిపోతుందండి. అందుకే కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారాక మనం పెరుగు వేసేసుకుందాం. మీరు పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగలాగా చేసి మజ్జిగైనా మిక్స్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను కొంచెం నీళ్లు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉడికించినప్పుడు కూడా కొంచెం వేసాం కదా. సో రుచికి సరిపడా ఉప్పుని చూసుకొని వేసుకోండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసేసానండి. ఇప్పుడు మనం
పోపు పెట్టేసుకుందాం. ఒక 2 స్పూన్లు నూనె వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగబ్యాళ్ళు, 1 స్పూన్ ఉద్దిపప్పు, కొంచెం జీడిపప్పు, కొంచెం ద్రాక్ష కూడా వేసి మనం ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. మీకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. వేసి కొంచెం వేగాక నేను పోపుని పెరుగన్నంలోకి కలిపేస్తున్నానండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసాను, కొంచెం దానిమ్మ గింజలు వేసాను. దానిమ్మ గింజలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అంతే అండి, డే 5 శుక్రవారం లంచ్ బాక్స్కి పెరుగన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. ఇప్పుడు డే 6 లంచ్ బాక్స్కి మనం ఆటాతో మినీ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఇది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, హెల్తీ కూడా. నేను ఇక్కడ 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/4 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ చక్కెర వేసాను. ఒక 3/4 కప్పు కొంచెం పులిసిన పెరుగును వేసానండి. వేసాక నీళ్లు వేసి మనం పిండిని రెడీ చేసుకుందాం. చపాతీ పిండిని రెడీ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కొంచెం రెడీ చేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసి మనం 1 గంట పాటు బాగా నాననివ్వాలండి. 1 గంట నాననిద్దాం. ఇప్పుడు 1 గంట తర్వాత చూసారు కదా, పిండి బాగా నానిపోయిందండి. ఈ స్టేజ్లో మనం చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకొని మనం పిజ్జా బేస్ని రెడీ చేసుకుందాం. నేను ఇలా బాల్స్ చేసేసుకున్నానండి మొత్తం పిండిని. ఇప్పుడు మనం పిజ్జా బేస్ని రెడీ చేసేసుకుందాం. నేను పైన చూపిస్తున్నట్టుగా మనం పిజ్జా బేస్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, షేప్ కోసం నేను కట్ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న పిజ్జా బేస్ మీద మనం హోల్స్ పెట్టుకోవాలి. ఫ్రై చేసినప్పుడు లోపల దాకా ఫ్రై అయ్యి బేస్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అన్నిటికీ కూడా హోల్స్ చేసి పెట్టాక మనం ఇప్పుడు కొంచెం వేడి చేసుకున్న ప్యాన్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు వేడి చేసుకుందాం. ఎక్కువసేపు వేడి చేయకండి, ఎందుకంటే అది రొట్టెలాగా అయిపోతుంది. కొంచెం వేడి చేసుకోవాలి, ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు. చూసారు కదా, పిజ్జా బేస్ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ దొరుకుతుంది కదా మార్కెట్లో, అది తీసుకొని పిజ్జా సాస్ని అప్లై చేసేస్తున్నాను. ఇలా మొత్తం అప్లై చేశాక మనం రకరకాల క్యాప్సికమ్ దొరుకుతుంది కదా, మనం ఎన్ని రకాల క్యాప్సికమ్ దొరికితే అన్ని రకాలని కూడా మనం వేయడం వల్ల పిల్లలకి చాలా కలర్ఫుల్గా ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుందండి. ఇలా నేను రకరకాల క్యాప్సికమ్ని పెట్టేశాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం టొమాటో వేస్తున్నాను. టొమాటో ఎక్కువ వేయకండి. వేసాక నేను ఇప్పుడు పిజ్జా చీజ్ని వేస్తున్నానండి. మీరు పిజ్జా చీజ్ లేదు అనుకుంటే స్లైస్డ్ చీజ్ కూడా ఉంటుంది కదా, దాన్నైనా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పిజ్జా సీజనింగ్ని కూడా అప్లై చేస్తున్నాను. పిజ్జా సీజనింగ్ అప్లై చేశాక మనం కొంచెం వేడి చేసుకున్న ప్యాన్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాని పెట్టి ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు మూత పెట్టేసి వేయించుకోవాలి. చూసారు కదా, 30 సెకండ్ల తర్వాత పిజ్జా రెడీ అయిపోయిందండి. అంతే అండి, మనం ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది డే 6 శనివారం లంచ్ బాక్స్ రెసిపీ అండి.
చూసారు కదా, మండే నుంచి సాటర్డే వరకు పిల్లలకి ఏమేమి లంచ్ బాక్స్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నా వంతు ట్రై చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.